హలో నమస్తే అస్సలాము అలైకుమ్ ఫ్రెండ్స్. ఇవాళ మీకు ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూపించడానికి స్టార్ట్ చేసామండి. మా అత్తయ్య గారు చేస్తున్నారు. ఫిష్ కర్రీ ఆల్రెడీ చాలాసార్లు చేసాము. బొచ్చాతో చేసాము, రాగండితో చేసాము, అన్నీ చూశారు. ఇది వచ్చేసి ఈ ఫిష్ పండుగప్ప అంటండి. ఈ ఫిష్ మాకు మా నాన్నగారితో బంక్లో డ్యూటీ చేసే అతను ఇచ్చారనమాట. సో ఎప్పుడు టేస్ట్ చేయలేదని చెప్పారని ఇచ్చారంట. చాలా థ్యాంక్స్ అండి వాళ్ళకి. సో స్టార్ట్ చేద్దామని చెప్పేసి నీట్గా వాష్ చేసేసుకున్నాము. వీటిని ఇలా పెద్దగా ఉంటుందంటండి చేప, ముళ్ళు అడ్డొచ్చిద్దని ఇలా చిన్న చిన్న పీసెస్గా చేస్తారంట. సో ఇవన్నీ నీట్గా వాష్ చేసుకున్నాను. అందులోకి ఉల్లిపాయను, పచ్చిమిర్చి ఇలాగా రెడీ పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని కూడా స్కిన్ తీసేసి కట్ చేసి పెట్టుకుని స్టార్ట్ చేద్దాం మనం కర్రీ. చాలా టేస్టీగా ఉంటుందంటండి ఈ చేప. మా అత్తయ్య గారు కూడా చెప్తున్నారు. సో మిస్ చేయకండి. ఎలా చేయాలో డౌట్ ఉన్న వాళ్ళు చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆనియన్, పచ్చిమిర్చి వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నాము. రెడ్ చిల్లీ పౌడర్, పసుపు, ఇది వచ్చేసి నూనె, వేరుశనగలు ప్యూర్గా పట్టించాము. అండ్ ఇది వచ్చేసి ధనియా పౌడర్, ఇది గసగసాలును నువ్వులు పౌడర్ చేశారు. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పెరుగు, కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. పసుపు అండి, ఎళ్ళుప్పండి, కారం అండి 2 చెంచాలు, ధనియాల పొడి 2 చెంచాలు, ఏమి బదలా నువ్వులు, గసగసాలు, లవంగా చెక్క వేసి పౌడర్ చేసాము. పెరుగు అండి, ఇది కంపల్సరీ వేయాల్సిందే. పెరుగు ఒక 4 స్పూన్ల వరకు వేసారండి. గ్రేవీ వస్తుంది దాంతోనే, అందుకే వేయాలి అంటున్నారు. ఇప్పుడు ఒక పెద్ద డేక్షి తీసుకున్నాము. దాంట్లో ఆయిల్, ఇది వేరుశనగ నూనె, ఒరిజినల్ వేరుశనగల్ని మేము పట్టించుకున్నాము. ఇదైతే బాగా టేస్టీగా ఉంటున్నాయండి నీస్ కర్రీలు. ఆయిల్ బాగా హీట్ అయిందండి. ఇప్పుడు దాంట్లో ఆనియన్స్ వేసుకున్నాము. కొంచెం నూనె ఎక్కువనే వేసుకోవాలండి. చేపల కూరలో నీసు ఉంటుంది కదా. ఇప్పుడు దీని మీద ప్లేట్ పెట్టేద్దాం, మగ్గాలండి. ఇది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు మరీ బ్రౌనిష్ కలర్లో అవసరం లేదండి. 2 చెంచాలు దాకా ఉంటుందండి. ఇది బాగా బాగా కాకపోతే స్మెల్ లాల్ లాల్ కలర్ ఉన్నాయి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయి మంచి స్మెల్ వచ్చే వరకు వేపాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ రావాలి మనకి, లేదంటే బాగోదు కర్రీ పచ్చి వాసన వస్తే. ఇదిగోండి ఇలా బ్రౌనిష్ కలర్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇదిగోండి దీని మీద మొత్తం ఉప్పు, కారం వేసాం కదా, దాన్ని దీంట్లో వేసేసి కలుపుకోవడమే. ఇదిగోండి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో నీళ్ళు ఉంటాయి కదండి కొంచెం చేపలోది, అది నీళ్ళు ఇంకే వరకు పెడదాం అంటున్నారు. దాంట్లో ఉన్న వాటర్ డ్రై అయిపోయిన తర్వాత అప్పుడు మనం నీళ్ళు వేసుకోవాలి. అప్పుడు నీ స్మెల్ అనేది పోయిద్ది మనకి. వెంటనే వేసేస్తే నీ వాసన వచ్చేసిద్ది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. చూసారా, ఇది అలా కలపాలి. చాలా టేస్ట్ ఉంటుందంటండి. చేప బాగుంటుంది, చాలా బాగుంటుందంట. ఇదిగోండి ఈ విధంగా ఆయిల్ పైకి రావాలి, దాంట్లో ఉన్న వాటర్ మొత్తం పోవాలి. తెలుపు రాగర
నూనె పైకి వచ్చింది చూసారా? ఇప్పుడు వాటర్ వేయాలండి. ఇప్పుడు వాటర్ వేసేయాలి. దాంట్లో ఉన్న వాటర్ మొత్తం లాగేసింది. బాగుంటుంది కూర. ఒకసారి ఇప్పుడు ఇలా కలుపుకోవాలి, ఇంకా కలిపే పనే లేదండి, ఇక అంతే. ఇప్పుడు ఇలా కలిపేసి మూత పెట్టేయడమేనండి. ఫుల్ ఫ్లేమ్లో పెట్టేసి ఒక 10 నిమిషాలు పెడతామండి. 10 నిమిషాల తర్వాత చూద్దాం. ఇప్పుడు ఒకసారి చూద్దామండి. 10 మినిట్స్ అయిపోయింది ఫుల్లో పెట్టి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయింది కదా. సో ఇప్పుడు దీని మీద కొత్తిమీర వేసుకుందాం. ఇంకొక 10 నిమిషాలు పట్టిద్దండి. ఇప్పుడు సిమ్లో పెట్టి ఇలా వదిలేద్దాం మనం. చూడండి, ఒక 10 మినిట్స్ పట్టిద్ది. ఆయిల్ మొత్తం పైకి రావాలి. ఇప్పుడే వస్తుంది. మొత్తం పైకి వచ్చేస్తే అయిపోయింది. పండుగప్పల కర్రీ అంటండి, చేపలు. నేనైతే ఎప్పుడు టేస్ట్ చేయాల, వెయిటింగ్లో ఉన్నా ఎలా ఉందో. చాలా బాగుంటుందంటండి. సో మీరు కూడా ఎప్పుడైనా తెచ్చుకుంటే ఇక ఈ చేపల కర్రీ ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. మొత్తం వీడియో చూడండి, మీకు ఎలా చేయాలో చక్కగా అర్థమైంది. మా అత్తయ్య గారు చాలా బాగా చేస్తారు. ఎలాంటి చేప అయినా సరే, ఎలా ఉన్నా సరే దాన్ని టేస్ట్ వచ్చేలాగా వండుతారండి. సో మొత్తం మిస్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇంకొక 10 నిమిషాల తర్వాత చూద్దాం. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, అయిపోయింది. మొత్తం ఆయిల్ పైకి వచ్చేసింది చూసారా? ఈ విధంగా అయితే కర్రీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. మొత్తం వీడియో చూడండి, మీకు స్కిప్ చేయొద్దు. చాలా ఈజీ ప్రాసెస్, టేస్టీగా ఉండే పండుగప్పల కర్రీ, పండుగప్పల చేపల కర్రీ. మొత్తం చూడండి ఫ్రెండ్స్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్ చేయండి. అల్లా హాఫీజ్ ఫ్రెండ్స్.